ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణపై వారికి ఉన్న కక్షను మరొకసారి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా విషం జమ్మిండ్రు. గతంలో నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎలా జరిగిందంటే తల్లిని చంపేసి బిడ్డకు జన్మనిచ్చారని చెప్పేసి నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో అన్నారు. దాని తర్వాత మొన్న రీసెంట్గా కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కోసము ఆర్నిశలు కష్టపడి యావత్ తెలంగాణ లోకాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన గద్దర్ గారిని కూడా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు దేశ హోంమంత్రి అమిత్ షా ఏ విధంగా అవమానించిండో మనం అందరం కూడా చూసాం. మరి ఆ గాయం ఇంకా తీరక ముందే మరొక్కసారి పార్లమెంట్ వేదికగా ఈరోజు తేజస్వి సూర్య భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏ విధంగా తెలంగాణపై విషం చిమ్ముతుండో ఈరోజు తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా చూసిండ్రు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారతదేశం మరియు పాకిస్తాన్ని విభజనతో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రశ్నిస్తున్నా, మొన్న గద్దర్ని అవమానించినప్పుడు కూడా ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించిన నాయకుడు స్పందించలే. ఈరోజు కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనకు పోల్చిందంటే మీకు ఇంకా సిగ్గు రాలేదా? మీలో చీమునెత్తురు లేదా? మీలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ యొక్క రక్తం లేదా అని భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నా. నేను తేజస్వి సూర్యను హెచ్చరిస్తున్నా, నరేంద్ర మోదీని హెచ్చరిస్తున్నా, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే తరిమి తరిమి కొడతాము. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తాము. పాకిస్తాన్ని ప్రేమించే నైజం మీది. మీరు ప్రధానమంత్రి అయిన వెంటనే పిలుపు లేకపోయినా సిగ్గు లేకుండా పాకిస్తాన్ దేశానికి పోయి నవాజ్ షరీఫ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆయన పెట్టిన బిర్యానీ తిన్నది నువ్వు. మీ నాయకుడు ఎల్కే అద్వానీ గారు మొహమ్మద్ అలీ జిన్నా శవానికి మరి సమాధికి పోయి నమస్కారం పెట్టి జిన్నా గారు చాలా గొప్ప నాయకుడు అని చెప్పేసి కితాబ్ ఇచ్చింది మీ భారతీయ జనతా పార్టీ ఫౌండర్ అయినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు. ఈరోజు సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సోనియా గాంధీ గారి త్యాగం వల్ల, సోనియా గాంధీ గారి నిర్ణయం వల్ల. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు సకల జనుల త్యాగాల ఫలితం. మరి అటువంటి త్యాగాలను ఈరోజు అవమానిస్తూ భారతదేశం పాకిస్తాన్ విభజనకి నువ్వు ముడిపెట్టినావంటే భారతీయ జనతా పార్టీకి ఎంత నీచమైన ఆలోచన విధానం ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నీకు సిగ్గుంటే, నీకు సోయి ఉంటే వెంటనే క్షమాపణ చెప్పు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉండవు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నువ్వు ఎప్పుడైనా తెలంగాణకి రావాలంటే బిడ్డ నిన్ను తెలంగాణలోకి రానిచ్చే పరిస్థితి లేదు. తేజస్వి సూర్య నువ్వు ఎక్కడున్నా కానీ ఈ దేశంలో ఉన్న తెలంగాణ ప్రజలందరూ నువ్వు ఏడ తిరిగినా కానీ నిన్ను చెప్పు దెబ్బలతో కొట్టి నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టం చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నాయకులు వెంటనే స్పందించాలి, లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.